హాయ్ ఫ్రెండ్స్, కోడింగ్ నేర్చుకుందాం ఈజీగా, చాలా ఈజీగా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఓకే, లెట్ us స్టార్ట్. ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ఎంటీ యాక్టివిటీ ఎక్కడ చేయాల్సి ఉంటుంది? సో ఇలా వస్తుంది మీకు, ఎక్కడ క్రియేట్ చేయాలని అనుకుంటున్నానో ఆ ఫోల్డర్ వస్తుంది. మీరు జస్ట్ ఎక్కడైతే మీకు కావాలనుకుంటున్నారో జస్ట్ అక్కడ పేస్ట్ చేయండి, ఎంటర్ కొట్టండి. మీకు అక్కడ కనిపిస్తుంది ఎక్కడ ఫోల్డర్ కావాలో, అక్కడ మీ ప్రాజెక్ట్ పేరు వస్తుంది. సో ఇక్కడ మనం బటన్స్ బేసిక్స్ అని బేసిక్ రైట్ అని పెట్టాను, 1 అని పెట్టాను మీకోసం. ఫినిష్ అంటున్నాను. ఒకసారి చూసుకోండి, కాట్లిన్ లాంగ్వేజ్ ఉండాలి. దీని గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫినిష్ అని క్లిక్ చేస్తున్నాను. సో మీకు ఆల్రెడీ క్లియర్గా ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో ఇనీషియల్గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాక, ఓకే, ఇనిషియల్గా మీరు ఎప్పుడైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారో ఇట్ విల్ టేక్ లిటిల్ టైమ్. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి వెరీ ఫాస్ట్. ఓకే, టైం తీసుకుంటుంది. ఓకే, సో ఈ ప్రాజెక్ట్లో ఫస్ట్ మనం డిఫరెంట్ ఎక్సర్సైజ్ని మీకు ఇక్కడ మీ ముందు పెడుతున్నాను. ఓకే, దాన్ని ఫస్ట్ నేను ఒక పెయింట్ ద్వారా చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఒక స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్లో దీంట్లో నా మెయిన్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని ఒక్కొక్క లెవెల్కి ఈజీగా తీసుకెళ్తాము. ఇది ఎక్సర్సైజ్ 1. సో ఈ ఎక్సర్సైజ్ 1లో ఏం చేస్తున్నా అంటే మీకు ఇక్కడ ఒక టెక్స్ట్ వ్యూ ఉంటుంది. ఇక్కడ ఒక టెక్స్ట్ వ్యూ ఇలా తీసుకున్నాను. రెండో టెక్స్ట్ వ్యూ ఇలా తీసుకుంటున్నాను. ఫస్ట్ టెక్స్ట్ వ్యూలో వచ్చేసరికల్లా నాకు ONE1 అని రావాలి. ఓకే, సెకండ్ టెక్స్ట్ వ్యూలో వచ్చేసరికల్లా TWO2 అని రావాలి. రైట్, కానీ చిన్న మార్పు ఇక్కడ. ఎప్పుడు అయితే నేను ఈ 2 చూసారా, పేజ్ లోడ్ అంటే మన యాప్ లోడ్ చేయగానే, ఇన్స్టాల్ చేయగానే ఆటోమేటిక్గా 2 వెళ్ళిపోయి కోడ్ విత్ టెక్ తెలుగు అని రావాలి. కోడ్ విత్, రైటింగ్ బాగలేదు అనుకోబాకండి, కోడ్ విత్ టెక్ తెలుగు అని రావాలి. టెక్ తెలుగు, రైట్, తెలుగు ప్రాక్టీస్ చేస్తాను, వస్తుంది తెలుగు మౌస్తో కదా. రైట్, వెరీ గుడ్. సో కోడ్ విత్ టెక్ తెలుగు రా, ఇది ఎక్సర్సైజ్ 1. ఫస్ట్ ఎక్సర్సైజ్ 1ని కంప్లీట్ చేద్దాం. స్మాల్ థింగ్. సో మిమ్మల్ని ఒక లెవెల్ వైజ్గా నేను కొంచెం అప్గ్రేడ్ అవుతూ తీసుకెళ్దామని చూస్తున్నాను, అంతే. రైట్, సో మనకు లోడ్ అవుతుంది అనుకుంటా. ఓకే, డన్, సక్సెస్ఫుల్గా లోడ్ అయింది. ఓకే, ఇక్కడ మీకు ఆల్రెడీ యాక్టివిటీకి ఒక స్క్రీన్కి సంబంధించి 2 ఉంటాయని చెప్పాను, లాజిక్ అండ్ XML. ఇప్పుడు మనం XMLకి వెళ్తున్నాం. సో XMLలో రైట్ ఇట్లా వైట్ కలర్ రావాలి, ఒకసారి చూసుకోండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మనం చెప్పుకునేదంతా కూడా లీనియర్ లేఅవుట్. రైట్, దీని మీద రైట్ క్లిక్ కొట్టండి, కన్వర్ట్ వ్యూ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి లీనియర్ లేఅవుట్ అప్లై కొట్టండి, వస్తుంది. మళ్ళీ మనకి హారిజెంటల్ వద్దు, నేను రైట్ క్లిక్ కొడుతున్నాను. ర్యామ్ గుంజుతున్నట్టుంది. దీని రైట్ క్లిక్ కొడుతున్నాను, లీనియర్ లేఅవుట్, కన్వర్ట్ టు వర్టికల్, ఇది కావాలి మనకి. రైట్, సో మీకు అంతకుముందు ఆల్రెడీ బటన్కి సంబంధించి ఉన్నాయి. సో మ్యాక్సిమం దానికి ఏవైతే చెప్పానో, మీకు ఎవరైతే బటన్ ప్రాక్టీస్ చేయాలో ఒకసారి అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ టెక్స్ట్ వ్యూ నాకు ఆ విడ్త్ మొత్తం కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, లేఅవుట్ విడ్త్, ఇక్కడ ర్యాప్ కంటెంట్ ప్లేస్లో మ్యాచ్ పేరెంట్ అంటే మొత్తం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మన ఎక్సర్సైజ్ ప్రకారం ఏంటి ఒకసారి చూడండి, నాకు ఫస్ట్ దాంట్లో 1 అని ఉండాలి. సో ఇక్కడ మీకు తెలుసు, ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది. ఆ టెక్స్ట్ ప్లేస్లో హలో వరల్డ్ ఉంది, 1 అని పెడుతున్నాను. రైట్, కొంచెం ఇక్కడ ప్లస్ అని ఉంది కదా, క్లిక్ చేస్తున్నాను పక్కన.
మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది మౌస్ తోటి ప్లస్ అని క్లిక్ చేస్తే మీకు పెద్దగా కనిపిస్తుంది, రైట్. ఇంకా పెద్దగా కొంచెం నేను చిన్నగా చేసి నేను టెక్స్ట్ సైజ్ని పెంచుతాను. ఓకే, ఇక్కడ 1 ఉంది కదా, టెక్స్ట్ సైజ్ వచ్చేసాక ఇక్కడ చూడండి మీకు కనిపిస్తున్న టెక్స్ట్ సైజ్ ఇక్కడ 14 ఉంది, కనిపిస్తుంది ఇక్కడ 14. ఇక్కడ చూడండి టెక్స్ట్ సైజ్ 14, ఇక్కడ నేను 36 అంటున్నాను, అప్పుడు మీకు పెద్దగా కనిపిస్తుంది, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇంకొక టెక్స్ట్ వ్యూ తీసుకుంటున్నాను ఇక్కడ. సో మీకు ఆల్రెడీ అంతకుముందు చెప్పాను, ఇది లీనియర్ లేఅవుట్ వర్టికల్ అంటే ఆటోమేటిక్ గుంజగానే ఒకదాని కింద ఒకటే వస్తుంది, పక్కన ఎక్కడ పడితే అక్కడ కూడా రాదు. సో ఇక్కడికి వెళ్ళి ఏమని చెప్పాను, ఎక్సైజ్లో మీకు 2 అని చెప్పాను. సేమ్ దీన్ని కూడా ఏం చేస్తున్నాను, సైజ్ వచ్చి 36 అని పెడుతున్నాను, రైట్. ఫస్ట్ దీన్ని మనం ఎమ్యులేటర్లో లోడ్ చేయడం మీకు ఆల్రెడీ ఒకసారి చూపించాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. నేను క్లిక్ చేస్తున్నాను, ఎమ్యులేటర్ ఆల్రెడీ మీకు ఓకే అంటున్నాను, లోడ్ అయింది. ఇది మనకు ఫస్ట్ లోడ్ చేయటం. ఎందుకు ఫస్ట్ లోడ్ చేస్తున్నా దీనివల్ల కొంచెం మీకు స్లో ఉంటుంది, సెకండ్ టైం ఫస్ట్ టైం స్లో ఉంటుంది, సెకండ్ టైం నుంచి ఫాస్ట్ అవుతుంది. సో దాని పరంగా మీకు ఈజీగా ఉంటుందని నేను ఫస్ట్ చేస్తున్నాను, రైట్. కానీ ఇన్ బిట్వీన్ దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మీరు మాకిచ్చే వాట్ ఈస్ కాల్డ్ పురస్కారం అనుకోండి, మాకిచ్చే వాల్యూ అనుకోండి, మీరు ఇచ్చే కామెంట్స్, మీరు ఇచ్చేటువంటి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే మా వీడియోస్ ద్వారానే మాకు కలుగుతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. నచ్చకపోతే నచ్చలేదని చేయండి, ఏం పర్లేదు, రైట్. లేదు మీకు ఇంకేమైనా కావాలంటే మీరు మెన్షన్ చేయండి కామెంట్స్లో, ఐ విల్ సపోర్ట్ యూ, రైట్. ఓకే, సో రైట్, ఇక్కడ రాలేదు ఏంటి చూద్దాం, ఇంకా రాలేదు, ఎందుకు రాలేదు చూద్దాం. మళ్ళీ ఒక్కసారి క్లిక్ చేస్తున్నాను, కింద చూడండి ప్రాసెస్ నడుస్తున్నట్టుంది, మళ్ళీ ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఇన్స్టాల్ కాలేదు, రైట్. ఇక్కడ చూడండి 1 2 వచ్చింది. సో ఇప్పుడు మనం ఎక్సైజ్ ప్రకారం ఏంటి, ఫస్ట్ 1 వచ్చింది, 2 వచ్చింది. ఓకే, పేజ్ లోడ్ అయినప్పుడు కోడ్ విత్ టెక్ తెలుగు అని రావాలి, కోడ్ విత్ టెక్ తెలుగు అని రావాలి, రైట్. సో ఇలా రావాలి అని అంటే గుర్తుపెట్టుకోండి, నేను ఏ కాంపోనెంట్తో వర్క్ చేయాలో ఆ కాంపోనెంట్, ఇప్పుడు మనకి మొత్తం 3 కాంపోనెంట్లు ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే వ్యూ గ్రూప్, మిగతా 2 వ్యూస్. ఏ వ్యూస్ తోటి అయితే నేను పని చేయాలో ఆ వ్యూకి సంబంధించినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు పెయింట్లో చూడండి, నేను ఈ వ్యూకి సంబంధించిన టెక్స్ట్ మారాలి కాబట్టి ఈ వ్యూకి సంబంధించినటువంటి నాకు ఐడి తెచ్చుకోవాలి, ఐడి నాకు తెలవాలి. మరి ఎలా తెలుస్తుంది, సరే ఒకసారి ఆండ్రాయిడ్ స్టూడియోకి వెళ్తాను. నేను క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి పైకి వెళ్ళాలి, ఇక్కడ మీకు డిజైన్స్ కనిపిస్తున్నాయి పక్కన. ఓకే, దీని పైకి వెళ్తున్నాను. ఒకవేళ మీకు కనపడినట్లు ఎవరైనా అనిపిస్తే ఒకసారి చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు కొంచెం అవసరమైతే మెనూ సైజ్ అన్ని మీకు పెంచుతాను, రైట్. సో ఇక్కడ మీకు పైన ఐడి అని కనిపిస్తుంది చూసారు, ఇక్కడ నేను మౌస్ కదిలిచ్చే కాడ ఐడి అని కనిపిస్తుంది కదా, అది ఐడి. ఫస్ట్ దాన్ని నేను ఏం చేయాలనుకోవాలి కాబట్టి దాన్ని ఐడి అవసరం లేదు. సెకండ్ దానికి వెళ్ళేసి ఇక్కడ చూడండి టెక్స్ట్ వ్యూ అని ఉంది, రైట్. సో దీనికి నేను ఏం చేస్తున్నాను అంటే టెక్స్ట్ వ్యూ అని కొంచెం అంత టైప్ చేయడం కష్టంగా నేను టీవీ అని పెడుతున్నాను. సార్ నేను నా ఇష్టం వచ్చిన ఐడి, మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు, కానీ అది కన్వెన్షన్ కాదు. మీకు దానికి రిలేటెడ్ ఏదో ఒక ఐడికి సంబంధించిన టెక్స్ట్ వ్యూకి సంబంధించిన, సపోజ్ టెక్స్ట్ వ్యూ TV_2 అని పెట్టుకోండి, కానీ ముందు టీవీ అని మెన్షన్ చేసుకోండి. దానివల్ల ఏమంటే టెక్స్ట్ వ్యూ అని మీకు ఈజీగా తెలుస్తుంది. సో నేను ఎంటర్ కొడుతున్నాను, ఇది ఇక్కడ రీఫ్యాక్టర్ చేయమని అడుగుతుంది, ఎస్, ఓకే రీఫ్యాక్టర్ అనండి, రైట్. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఈ ఐడిని తీసుకొని, సో దీని యొక్క లాజిక్ ఫైల్ ఇదండి. ఇక్కడ 2 విషయాలు మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకటి లాజిక్ ఫైల్, UI ఫైల్ అంటే డిజైన్ ఫైల్. డిజైన్ ఫైల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ రిసోర్స్ కనిపిస్తుందిగా, రిసోర్స్లో లేఅవుట్స్ లోపల ఉంటాయి డిజైన్కి సంబంధించిన ఫైల్స్. లాజిక్కి సంబంధించిన ఫైల్స్ మనకి ఇక్కడ చూడండి యాప్లో రెండోది జావా ఫోల్డర్, జావాలో ఫస్ట్ ఫోల్డర్ లోపల ఉంటుంది లాజిక్కి సంబంధించినటువంటి ఫైల్స్. గుర్తుపెట్టుకోండి, లాజిక్కి సంబంధించింది. సార్ నాకు అక్కడ ఇక్కడ ఎట్లా తెలుస్తుంది సార్, ఏమీ లేదు, మీరు ఆ లాజిక్ ఫైల్ ఓపెన్ చేయండి, దాంట్లో మీకు ఇది ఎక్కడ ఉందో, ఏది దానికి సంబంధించిన డిజైన్ ఫైల్ ఎక్కడ ఉందో కూడా చూపిస్తుంది చూడండి ఈ లైన్లో, రైట్. క్లియరా, రైట్.
మీకు కొంచెం పెద్దగా చేస్తాను, ఈజీగా ఉంటుంది. అపీరెన్స్ సైజ్ వచ్చేసరికి లాగా 20. ఒకసారి ఓకే కొడతాను చూడండి. మెనూ సైజ్ పెరిగింది కానీ కోడ్ సైజ్ అంతే ఉంది. ఎడిటర్ లోపల కోడ్ స్టైల్, కోడ్ ఎడిటింగ్, ఇక్కడ ఫాంట్ ఉంది, ఎడిటర్లో ఫాంట్ రైట్. ఇక్కడ ఎంత ఉంది సైజ్ 20 అని ఉంది. నేను ఇక్కడ ఒకసారి 30 చేసుకుంటున్నాను సో దట్ మీకు ఈజీగా కనిపిస్తుందని ఉద్దేశంతో. రైట్ ఓకేనా, ఇప్పుడు మీకు కనిపిస్తుంది అనుకుంటాను. రైట్, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే దాని యొక్క ఐడి తెచ్చుకోవాలి. దాని పేరు ఇప్పుడు ఏం పెట్టాను నేను, TV_2 అని పెట్టాను. రైట్, కానీ మనకి ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తా చూడండి. కొంచెం గ్యాప్ ఇవ్వండి ఎందుకంటే ఇది ఐడి కాబట్టి కొంచెం డిటెక్ట్ చేయడం. సో రెడ్ కలర్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి. ఇది ఎవరో నాకు తెలవట్లేదు బాబు ఏంటో అని అడుగుతుంది, చెప్తుంది. దీనికి సంబంధించిన రిఫరెన్స్ అని అడుగుతుంది. సో ఇలా మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ చేసినప్పుడు మాత్రం ఒక ఐడిని తెచ్చుకున్నప్పుడు ఎమ్మటే మీరు దానికి సంబంధించింది డిటెక్ట్ చేయడానికి మీకు టైం పడుతుంది. సో మీరు కాబట్టి దానికి మీరు ఏం చేయాలి అని అంటే ఒక ప్లగ్ఇన్ ఒకటి మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐడియాలో పెద్ద ఇన్స్టాలేషన్ అది ఇక్కడే, ఓకేనా. ఒక నిమిషం. Kotlin tutorials. రైట్, సో ఇది వచ్చేసరికి నేను ఎక్కువ ఇప్పుడు ఒక్కసారి మనం ఫిక్స్ చేస్తాం కాబట్టి పెద్ద ఎక్కువసారి వాడడం కాదు కాబట్టి నేను మీకు దాన్ని కాపీ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఈ జనరల్ స్క్రిప్ట్స్ ఉంది కదా, ఇక్కడ గ్రాడెల్ స్క్రిప్ట్స్. ఈ గ్రాడెల్ స్క్రిప్ట్స్కి వెళ్ళి దాంట్లో రెండు బిల్డెడ్ గ్రాడెల్కి సంబంధించిన 2 ఫైల్స్ ఉంటాయి. ఒకటి ప్రాజెక్ట్ బేస్డ్ గ్రాడెల్ ఫైల్, ఇంకోటి మాడ్యూల్ బేస్డ్. మీరు మాడ్యూల్ బేస్డ్కి వెళ్ళి ఫిఫ్త్ లైన్లో మీరు దీన్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ లైన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అవసరమైతే మీరు రాసుకొని మీరు దీనివల్ల ఏంటంటే మనం అక్కడ ఐడిని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ ఎక్స్టెన్షన్. సో నేను ఇక్కడ జస్ట్ ఓన్లీ దానికి సంబంధించినటువంటి ఎక్కడ ఏ ప్లగ్ఇన్ అని మెన్షన్ చేశాను. సో మన ప్రాజెక్ట్లో దాన్ని నేను డౌన్లోడ్ చేసుకోవాలి. పైన సింక్ నవ్ అని కనిపిస్తుంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. సో కింద ప్రాసెస్ నడుస్తుంది చూడండి ఇక్కడ. రైట్, అయిపోయింది. సో అయిపోయింది. ఇప్పుడు నేను మెయిన్ యాక్టివిటీకి వస్తాను చూడండి. ఇప్పుడు అది చూడండి మీకు ఇక్కడ సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడికి వెళ్ళి 2 అంటున్నాను. ఇంతకుముందు మనం అలా కొడితే రాలేదు, ఇప్పుడు వచ్చింది చూసారా. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే పైన ఒకటి ఇంపోర్ట్, అంటే దీనికి సంబంధించినటువంటి ఈ యాక్టివిటీకి సంబంధించినటువంటి అన్ని ఇంపోర్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి మీకు ఒకసారి Ctrl+Z కొడుతున్నాను. ఇక్కడ పైన నేను ఇంపోర్ట్ ఒకటి మీకు కొలాప్స్ అవుతుంటే ఒకసారి ఎక్స్పాండ్ చేసుకోండి. మీకు ఇక్కడ యారో మార్క్ ఉంటుంది. నేను 2 అనేది కొడితే అది అడుగుతుంది ఎక్కడి నుంచి అంటే పలానా యాక్టివిటీ నుంచి. క్లిక్ చేయగానే చూడండి మెయిన్ యాక్టివిటీలో ఈ మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఆ యాక్టివిటీకి సంబంధించి ఏమేమి ఐడీస్ ఉన్నాయో తీసుకొచ్చి డైరెక్ట్ రిఫరెన్స్ చేస్తుంది ఆటోమేటిక్గా. మనం కూర్చొని మళ్ళీ దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఐడీని పట్టుకొని. రైట్, సో టెక్స్ట్ వ్యూ డాట్ దాంట్లో టెక్స్ట్ ఉంటుంది. ఓకే, టెక్స్ట్. సో అంటే ఆ టెక్స్ట్ వ్యూ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ వ్యూలో ఉన్న టెక్స్ట్లో ఆల్రెడీ ఉంది. ఏం పేరు పెట్టాము మనం 2 అని పెట్టాము.
దాని ప్లేస్లో నాకు కోడ్ విత్ టెక్ తెలుగు అని రావాలి. కోడ్ విత్ టెక్ తెలుగు అని రావాలి. రైట్. సో ఇది ఏమీ లేదు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇక్కడ. వేర్ మీకు దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా అంటే మన కోట్లింగ్కి సంబంధించిన ట్యూటోరియల్స్ ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో వేర్ ఏ ఈజ్ ఈక్వల్ అంటే మీకు బేసిక్ ప్రోగ్రామ్ నాలెడ్జ్ ఉంటే అర్థమవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉందనుకోండి, ఓకే, నాకు ఏ అనే వేరియబుల్లో 1 స్టోర్ అవుతున్నట్టు. సో అదే ఏలో నాకు 2 కావాలంటే ఏం చేయాలి, జస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే నెక్స్ట్ లైన్లో ఆటోమేటిక్గా ఏలో ఉన్న 1 అప్డేట్ అయిపోయి ఈ 2 అనేది ఆ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. రైట్. సేమ్ థింగ్ ఇక్కడ 2_ ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకా ఈ లైన్ని మీరు ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ మీకు సింపుల్ ఈజీ పద్ధతిలో చెప్తున్నాను. ఈ రెండింటి కామెంట్ కంట్రోల్ / అంటే కామెంట్ అయిపోతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ ఆల్రెడీ మనం తెలుగు ఉంది, దాన్ని ఈ వాల్యూ తోటి నేను అప్డేట్ చేస్తున్నాను అంతే. మళ్ళీ నేను దీన్ని రన్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఆటోమేటిక్గా 2 పోయి కోడ్ విత్ టెక్ తెలుగు అని వస్తుంది చూడండి. కింద రన్ అవుతున్నట్టు ప్రాసెస్ కనిపిస్తుంది, కొంచెం నాది షేడ్ లాగా ఉంది చూడండి అక్కడ కింద. గ్రేడల్ బిల్డ్ ఈజ్ రన్నింగ్. ఇక్కడ చూడండి నాకు ఒకటి అడుగుతుంది, బాబు నువ్వు ఆల్రెడీ దీని మీనింగ్ చెప్తాను ఒకసారి చూడండి. బాబు నువ్వు ఆల్రెడీ ఆ యాప్లో ఏదైతే మనకు కనిపిస్తుంది యాప్ ఎమ్యులేటర్లో ఒక యాప్ రన్ అవుతుంది, దాన్ని ఫస్ట్ ఆఫ్ చేయి అంటుంది. ఓకే, ఆఫ్ చేస్తాను. టర్మినేట్. దాన్ని ఆఫ్ చేస్తే మనకి ఇది లోడ్ అవుతుంది అనమాట. సారీ, చూడండి కోడ్ విత్ టెక్ తెలుగు కనిపిస్తుంది, అంతకుముందు 2 ఉంది, కోడ్ విత్ టెక్ తెలుగు. క్లియర్. అంటే ఈ విధంగా ఒక టెక్స్ట్ వ్యూలో ఉన్నటువంటి టెక్స్ట్ని మన ఇష్టం వచ్చినట్టుగా మనం మార్చవచ్చు. రైట్. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక చిన్న ఎక్సర్సైజ్ చూద్దాం చూడండి. సో దీంట్లో మీకు ఒక టెక్స్ట్ వ్యూకి సంబంధించిన వాల్యూని ఎలా మార్చచ్చో మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు ఇంకొక టెక్స్ట్ వ్యూ తీసుకుంటున్నాను. ఇక్కడ నేనేం చేస్తున్నట్టే ఒక బటన్ పెడుతున్నాను. బటన్, దీని పేరు సబ్మిట్ ఆర్ దీని పేరు చేంజ్ అని రాస్తున్నాను. రైట్, చేంజ్. దీంట్లో వచ్చేసాక నేను ఏం పెడుతున్నానంటే టెక్స్ట్ బై డిఫాల్ట్ 2 అయిపోయింది కదా, మనం 3 పెడుతున్నాను. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నేను ఎప్పుడైతే ఇంతకుముందు ఆటోమేటిక్గా లోడ్ కాగానే జరగాలి, ఇక్కడ మాత్రం నేను బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే, ఎప్పుడైతే ఈ బటన్ నేను క్లిక్ చేస్తానో అప్పుడు మాత్రమే ఈ 3 అనేది చేంజ్ అయ్యి బటన్ ఈజ్ క్లిక్డ్, బీటీఎన్ బటన్ ఈజ్ క్లిక్డ్ అని కనపడాలి. రైట్, ఆ 3 అన్న ప్లేస్లోకి నాకు ఇది రావాలి. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఈ పార్ట్. సో అంటే పైదాన్ని మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, అప్పుడు మాత్రం ఈ ఎక్సర్సైజ్కి రండి. రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూద్దాం చూడండి. సో ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేశాను. సో మనకి ఆ ఎక్సర్సైజ్కి సంబంధించిన ఏం కావాలి, మనకి ఇంకొక టెక్స్ట్ వ్యూ కావాలి, ఇంకొక చిన్న లాజిక్. ఇక్కడ మనం మళ్ళీ దాని సైజు పెంచుకోకుండా జస్ట్ ఏదైతే టెక్స్ట్ ఉందో ఇక్కడ కాపీ చేసుకోండి, దీని మీద మీరు రైట్ క్లిక్ కాపీ అనండి, మళ్ళీ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఇది డెవలపర్ ఈజీగా అనమాట. మళ్ళీ మీరు స్టార్టింగ్ మీరు ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ మీకు రాదు అనుకుంటే మాత్రం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మార్చిన, అప్పుడు మీకు ఈ అట్రిబ్యూట్స్ అన్నీ కూడా మార్చడం మీకు అర్థం కావాలి. రైట్. సో మనం ఇప్పుడు అదంతా చేస్తే టైం పడుతుంది కాబట్టి జస్ట్ కాపీ చేస్తున్నాను. ఇక్కడ రైట్ క్లిక్, ఒక్క నిమిషం, రైట్ క్లిక్ కాపీ అంటున్నాను. ఇక్కడికి వెళ్ళి కింద జస్ట్ మీ కీబోర్డ్లో అయినా కూడా ఇక్కడైనా కూడా పేస్ట్ అంటున్నాను. కింద వచ్చింది చూసారా, ఇంకోటి వచ్చింది. సో ఇప్పుడు చూడండి నాకు దీని ఐడి కూడా మారిపోయింది చూడండి. ఇంతకుముందు 2 ఉంది కదా, ఇప్పుడు TW2 వచ్చింది. ఓకే, ఇప్పుడు నీకు ఆల్రెడీ మీకు చెప్పాను దీనికి ఏం పెట్టాలని చెప్పాను, మీకు టెక్స్ట్ 3 అని పెట్టాలని చెప్పాను. 3 అని పెట్టి ఎంటర్ కొట్టండి, ఎంటర్ కొడితేనే మారుతుంది. రైట్. దీనికి సంబంధించిన ఐడి ఏంటి, 2 ప్లేస్లో నేను మనకి ఈజీ గుర్తున్నారు టెక్స్ట్ వ్యూ 3 THRE3 అని ఎంటర్ కొడుతున్నాను. సరే ఐడి మార్చనా అని అడుగుతుంది. ఎస్, రీఫ్యాక్టర్ అని కొట్టండి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక టెక్స్ట్ వ్యూకి ఇచ్చినటువంటి ఐడి ఇంకొక దేనికి ఇవ్వకూడదు. అంటే ఐడి అనేది మొత్తం నీ యాప్లో ఎన్ని స్క్రీన్స్ ఉంటే అన్ని స్క్రీన్స్ యూనిక్ వాల్యూ అనమాట.
ఒక్కసారి ఒక స్క్రీన్లో ఒక ఐడి మెన్షన్ చేస్తే ఇంకా ఏ స్క్రీన్లో సేమ్ ఐడి మెన్షన్ చేయడానికి వీలు లేదు. రైట్, ఓకే. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు టెక్స్ట్ తీసుకుని ఇప్పుడు మనకి ఏం కాన్సెప్ట్ నెక్స్ట్ దాంట్లో మనకు ఏముండాలి, ఒక బటన్ కావాలి. సో నేను ఇప్పుడు ఈ బటన్ తీసుకొని ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. రైట్, ఈ బటన్ పేరు ఏమని చెప్పాను నేను ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజ్. సో బటన్కి సంబంధించిన మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నప్పుడు అయితే అంతకుముందు ఒకసారికి వెళ్ళి చూడండి. చేంజ్ అంటున్నాను, చేంజ్ టెక్స్ట్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు కదా. చేంజ్ టెక్స్ట్ కనిపిస్తుంది మీకు ఇక్కడ, కొంచెం నేను పెద్దగా చేస్తున్నాను కావాలంటే. రైట్, సో నేను మీకు చెప్పాను ఇప్పుడు నాకు 2 వర్డ్తో పని. అంతకుముందు ఏంటి, నాకు ఒక టెక్స్ట్ వ్యూ తోటే పని. ఇప్పుడు నాకు టెక్స్ట్ వ్యూ తోటే పని, బటన్ తోటి పని. సో టెక్స్ట్ వ్యూ ఐడి ఆల్రెడీ ఉంది, ఇప్పుడు నేను బటన్కి ఐడి తయారు చేసుకోవాలి. సో ఇప్పుడు నేను బటన్ సెలెక్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. బటన్ సెలెక్ట్ చేయకపోతే వేరే దానికి ఐడి తయారు. బటన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బటన్గా నేను జస్ట్ BTN అని పెడితే ఎంటర్ చాలు. మీరు ఎంత పెట్టుకుని ఏం కాదు, ఎంటర్ కొట్టండి. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ లాజిక్ ఫైల్కి వెళ్ళి ఏదైతే ఐడి ఉంది కదా BTN, సో అది మనకి BTN వచ్చేసింది. డాట్ అంటే BTNలో ఉన్నటువంటి ఒక ఫంక్షన్ని నేను పిలవాలి. ఆ ఫంక్షన్ పేరు ఏం పేరు అంటే సెట్ ఆన్ క్లిక్ లిజనర్. మీరు SET సెట్ అని కొట్టిన ఆటోమేటిక్గా పైన వస్తుంది చూసారా. దాంట్లో 2 రకాల సెట్లు వస్తాయి, సెట్ ఆన్ క్లిక్ లిజనర్, సెట్ ఆన్ క్లిక్ 2 ఉంటాయి. మీరు పైన చూడండి కర్లీ బ్రేసెస్ ఉన్నది, అది సెలెక్ట్ చేసుకోండి, అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నది సెలెక్ట్ చేయండి. లోపల నేను TV_, మీరు పైన ఎలా రాశారు ఇప్పుడు అదే రాస్తున్నా, కాకపోతే ఇక్కడ 3 అని పెడుతున్నా. = నేను అక్కడ బటన్ ఈస్ క్లిక్. ఓకే, బటన్ ఈజ్ టెక్స్ట్ వ్యూలో మనం ఆ టెక్స్ట్ వ్యూకి సంబంధించిన టెక్స్ట్ని సెట్ చేయాలి. దాంట్లో ఏం సెట్ చేయాలి, ఆ టెక్స్ట్ వ్యూ అంటే మొత్తం కాంపోనెంట్ వస్తుంది. ఆ కాంపోనెంట్ నేను టెక్స్ట్ని సెట్ చేయాలి కాబట్టి డాట్ టెక్స్ట్ అంటున్నాం. రైట్, సో మీకు BUTT ఓకే, సేమ్ చూడండి మీరు ఇక్కడ రాసినటువంటి లైన్నే నేను ఇక్కడ రాశాను. జస్ట్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ మారింది, అంటే పైన టెక్స్ట్ వ్యూ వేరు, ఈ టెక్స్ట్ వ్యూ వేరు. దీన్ని బయట పెట్టచ్చు, కాకపోతే ఇక్కడ మనం బటన్ని నొక్కి మార్చాలి కాబట్టి బటన్ నొక్కి మనం మారుస్తున్నాం. రైట్, ఒక్కసారి నేను లోడ్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. పైన ఈ ఎమ్యులేటర్ ఉంది దాని పక్కన ఉంటుంది బటన్, దాన్ని క్లిక్ చేయండి. కింద మీకు ఇప్పుడు బటన్ కూడా రావాలి, ఒకసారి చూపిస్తాను. మీకు దీంట్లో డౌట్స్ ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇప్పుడు చెప్పే ఈ సిరీస్ అంతా కూడా మీకు లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం నా మెయిన్ గోల్. ఓకేనా, అంతేకాని దీంట్లో UI డిజైన్కి వేరే ప్లేలిస్ట్ చేస్తున్నాను. ఇది మీకు ఒక లెవెల్కి వెళ్ళాక మీకు ఆ ప్లేలిస్ట్ మీకు రిలీజ్ అవుతుంది. దాంట్లో ఏంటంటే ఈ మొత్తాన్ని కూడా మీరు ఏదైతే నేర్చుకున్నారో దీని ఇంకొక విషయం ఉంటుంది, ఇక్కడ టర్మినేట్ చేయని ఆడుతుంది. జస్ట్ మీరు మీరు టర్మినేట్ అని కొట్టకుండా జస్ట్ రిమెంబర్ దాన్ని క్లిక్ చేసుకుని టర్మినేట్ అని కొట్టండి. సో క్వశ్చన్ అడగదు, టర్మినేట్ అనే క్వశ్చన్ అడగదు. రైట్, ఇప్పుడు చూడండి నాకు 3 అని వచ్చింది. ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేస్తాను చూడండి, బటన్ ఈజ్ క్లిక్ టెక్స్ట్ మారింది చూసారా. అంటే చూడండి మీరు అంతకుముందు ఎక్సర్సైజ్లో మీరు పర్ఫెక్ట్ అయితే మీరు చూడకుండా ఫస్ట్ చూసి ప్రాక్టీస్ చేయండి, చూడకుండా ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత మీకు అది వచ్చిన తర్వాత దీన్ని స్టార్ట్ చేయండి. దీనికి డిఫరెన్స్ ఇక్కడ బటన్ క్లిక్ చేసినప్పుడే దీంట్లో ఒక ఫంక్షన్ కాల్ చేస్తుంది, దాని పేరు సెట్ ఆన్ క్లిక్ లిజనర్. ఓకే, యాక్చువల్ దీన్ని ఏమంటారంటే ఇటువంటి టైప్ ఆఫ్ ఫంక్షన్ ఏమంటారు అని అంటే లాంబ్డా ఫంక్షన్స్ అంటారు. సో మీకు అంత డెప్త్ అవసరం లేదు కాబట్టి వదిలేయండి. జస్ట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్లో కర్లీ బ్రాకెట్స్ ఉంటాయి. మీరు దాంట్లో ఏది పెడితే ఏ ఫంక్షన్ మీరు ఏది రాస్తే దానికి రిలేటెడ్ యాక్టివిటీ జరుగుతుంది. సో అది బటన్ క్లిక్ లిజనర్ అన్నమాట. క్లియరా? సో ఈ విధంగా ఒక టెక్స్ట్ వ్యూని మీరు మార్చవచ్చు. సో మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటాను. మీకు దీనికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి మీరు కామెంట్స్ మెన్షన్ చేయండి. మళ్ళీ మీకు ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్కి మీరు సబ్స్క్రిప్షన్ పెంచండి. తద్వారా ఇది మీ కెరీర్ గ్రోత్ కూడా మీకు ఈజీగా సపోర్ట్ అవుతుంది. సో మీకు మళ్ళీ ప్రామిస్ చేసినట్టుగా ఈ ఛానల్ నాట్ ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ టెక్నాలజీ, ఇట్ ఈస్ ఓవరాల్ మీకు అన్ని టెక్నాలజీని బేసిక్ అంటే మీకు ప్రొఫెషనల్గా ఉపయోగపడే, అలా అని ఇది లైక్ ఎవ్రీ టెక్నాలజీ కాదు, మీకు ప్రొఫెషనల్గా ఒక జాబ్ ఓరియంటెడ్ ఛానల్గా మీకు ఉపయోగపడుతుంది. ఇది నాట్ ఓన్లీ కాన్సెప్ట్స్ కాదు, ఆ కాన్సెప్ట్స్ మీ ప్రొఫెషనల్గా ఒక ప్రాజెక్ట్కి ఎలా వాడాలో కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాని జస్ట్ ఏదో కాన్సెప్ట్ చెప్పి మిగతా వాళ్ళు చెప్పినట్టు ఒక పైథాన్ ఉంది జస్ట్ ఏదో కాన్సెప్ట్ చెప్పి వదిలేయటం కాదు. మీకు
ఏదైతే ఉందో వాటిని ఒక ప్రాజెక్ట్లో ఎలా సెట్ చేస్తారు, ఒక రియల్ టైం ప్రాజెక్ట్ని ఎలా వాడతాం, అది కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, లైక్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్.